హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మూంగు దాల్ షూట్స్ ఆర్ స్ప్రౌట్స్ని వితిన్ 4 డేస్లోనే ఎటువంటి సాయిల్ యూస్ చేయకుండా మనం ఎలా పెంచుకోవచ్చో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒక కప్పు పెసల్ని ఓవర్ నైట్ అయితే నేను నానబెట్టుకున్నాను. ఇలా తర్వాత వాటర్ డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా హోల్స్ కలిగినటువంటి ఒక ట్రే తీసుకొని ఒక పేపర్ని అయితే మనం ఇలా పరుచుకోవాలి, లేదా టిష్యూ అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు దీనిపై మనం ఓవర్ నైట్ సోక్ చేసుకున్న మూంగు దాల్ని కూడా పల్చగా ఈ విధంగా పరుచుకొని వాటర్ అయితే స్ప్రే చేసుకోవాలి. దీనిపై ఒక క్లాత్ని వాటర్లో తడిపి పిండేసి అయితే ఇలా పైన మనం పరుచుకోవాలి. దానిపైన వాటర్ని స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇలా బ్లాక్గా ఉండే కవర్ లేదా ఇంకొక క్లాత్నైనా మనం చుట్టూ కూడా కవర్ చేసుకొని ఒక చీకటిగా ఉండే ప్లేస్లో అయితే మనం పెట్టుకోవాలి. చూడండి, అదే రోజు ఈవినింగ్కి ఎంత బాగా స్ప్రౌట్స్ అయితే చాలా త్వరగా పెరిగాయి. ఇవి హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లల బ్రెయిన్ గ్రోత్కి కూడా చాలా మంచిది. సెకండ్ డేకి చూడండి ఎంత పెద్దగా మనకి స్ప్రౌట్స్ అయితే వచ్చేసాయి. 4th డేకి మనకి హార్వెస్ట్ చేసుకునేలా అంత హైట్ అయితే పెరిగేసాయి. చూసారా, వీటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వచ్చు. అదేవిధంగా షుగరు, బీపీ, హార్ట్ పేషెంట్స్ ఎవరైనా తిన్నా కూడా చాలా హెల్త్కి మంచిది. అలాగే కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వాళ్ళకి కూడా చాలా మంచిది. చూడండి ఎంత హైట్ అయితే పెరిగేసింది. మనం ఎటువంటి మట్టి యూజ్ చేయకుండానే ఇంట్లోనే ఎంతో ఈజీగా ఈ విధంగా అయితే మనం షూట్స్ని అయితే పెంచుకోవచ్చు. వీటితో ఏమేమి తయారు చేసుకోవచ్చు ఐటమ్స్ చూద్దాం రండి. వీటిని మనం వెజిటేబుల్స్ నూడిల్స్ లాగా చిన్నపిల్లలకి ఎగ్ వేసి అయితే చేయొచ్చు. ముందుగా ఒక కప్పు వాటర్ని బాగా బాయిల్ చేసుకొని అందులో మనం నీట్గా వాష్ చేసుకున్నటువంటి ఈ స్ప్రౌట్స్ని కూడా వేసి ఒక 1 minute ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ తీసేసి డ్రైన్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్, జీలకర్ర, వాము కూడా అరుగుదలకి చాలా మంచిది. చిన్న కప్పు బీన్స్ని కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీ చాలా మంచిది. ఒక మీడియం సైజ్ ఆనియన్ హాఫ్ తరుగు ఈ విధంగా పొడుగ్గా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. మనం కారంకి బదులుగా ఎక్కువగా మిరియాల పొడి యూజ్ చేయడం హెల్త్కి చాలా మంచిది. 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా కూడా మంచిగా టేస్ట్ ఉండడం కోసం అయితే వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయినాక ఒక ఎగ్ కూడా ఇందులో వేసుకొని మనం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం మూంగు దాల్ స్ప్రౌట్స్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా ఈ టైంలోనే వేసుకోవాలి. ముందుగా మనం సాల్ట్ వేస్తే కనుక స్ప్రౌట్స్లో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. కాబట్టి మనం సాల్ట్ ఎప్పుడు కూడా ఇలాంటి రెసిపీస్లో లాస్ట్లోనే వేసుకోవాలి. ఇది ఒక మంచి టిప్పు. ఎందుకంటే మనకి అందులో ఉండే వాటర్ కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ మినరల్స్ అలాగే వైటమిన్స్ కూడా ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లల బ్రెయిన్ గ్రోత్కి ఈ రెసిపీ అయితే చాలా మంచిది. ఇప్పుడు మనం ఒక బౌల్లో సర్వ్ అయితే చేసుకుందాం. కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా మంచిది. ఇందులో ఎక్కువగా ఉండే ఫైబరు కాన్స్టిపేషన్ రాకుండా, అదేవిధంగా జీర్ణకోశ సమస్యలతో బాధపడే వాళ్ళకి కూడా చాలా మంచిది. చాలామందికి పప్పులు అయితే పడవు కదా, అలాంటి వాళ్ళు ఇలా షూట్స్ చేసుకొని తింటే కనుక చాలా మంచిది. ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు. ఈ హాఫ్ స్లైస్ లెమన్ జ్యూస్ని వేసుకొని కలుపుకొని తింటే కనుక ఎంతో టేస్టీగా హెల్తీగా మనకి మూంగు దాల్ స్ప్రౌట్స్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తింటే కనుక రెండవసారి తప్పకుండా చేసుకొని అయితే తింటారు. చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇవి చాలా పొడుగ్గా అయితే పెరిగాయి కదా, నూడిల్స్ లాగా. నూడిల్స్ అనుకొని ఇవే తింటారు. మనం చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి ఏ హ్యాబిట్స్ అలవాటు చేస్తే వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారు. కాబట్టి చిన్నపిల్లలకి నూడిల్స్ లాంటి బయట ఫుడ్ పెట్టకుండా మనం ఇంట్లోనే వితిన్ 4 డేస్లోనే మనం పెంచుకోవచ్చు. రోజుకి ఒక 5 minutes వీటిపై స్పెండ్ చేస్తే మనకి హెల్తీగా ఇలాంటి
షూట్స్ అయితే పెంచుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టే ట్యూన్.